అమెరికాలోకి అక్రమ వలసలు భారీగా తగ్గాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని ట్రంప్ ప్రకటించారు. తాను విధించిన కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలతో ఫిబ్రవరిలో అక్రమ వలసల సంఖ్య దేశ చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి చేరాయని వెల్లడించారు. ఇంతటితో అమెరికాపై అక్రమ వలసదారుల దండయాత్ర ముగిసిందని అన్నారు. ఫిబ్రవరిలో కేవలం 8,326 మంది అక్రమ వలసదారులు మాత్రమే దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డారని ట్రంప్ పేర్కొన్నారు. జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతి నెలా దేశంలోకి 3 లక్షల మంది అక్రమంగా ప్రవేశించేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం దాదాపు 95% వలసలు తగ్గాయన్న ట్రంప్ తన పాలనలో ఎవరైనా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు, తక్షణ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే ట్రంప్ ప్రకటనను పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు తప్పుపట్టాయి. ట్రంప్ చూపిన గణాంకాలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఆరోపించాయి. జో బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో దాదాపు 20,086 మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు స్పష్టం చేశాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే 7,287 మంది పట్టుబడ్డారని వెల్లడించాయి. అయితే ట్రంప్ పేర్కొన్నట్లు ఈ సంఖ్యలో గణనీయమైన తగ్గుదల అనడం నిజం కాదని, కేవలం 65% మాత్రమే తగ్గాయని తెలియజేశాయి. ఇక రెండోసారి అమెరికా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. కఠిన నిర్ణయాలతో వారిని దేశం నుంచి సాగనంపే ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా అక్రమంగా వలస వెళ్లిన కొందరు భారతీయుల్ని సైనిక విమానాల్లో వెనక్కి పంపించారు. ఈ క్రమంలోనే ఆ చర్యలకు మద్దతు పలికిన భారత్ అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. అది అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉన్నాయని పేర్కొంది.